వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ కి రాజీనామా చేయడం, తర్వాత ఒక్కడే రాజీనామా చేస్తే అంతగా పెద్దగా ఏం పట్టించుకునే వాళ్ళు కాదేమో గానీ, ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 12 మంది మాజీ ఎమ్మెల్యేలు. సో బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మొత్తంగా 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేశారని, వారు మానసికంగా సిద్ధమయ్యారని బీజేపీ నేతల ద్వారా తెలిసిందని చెప్పేసి ఈరోజు చాలా పత్రికల్లో కావచ్చు, చాలా ఛానల్స్‌లలో గూడా వేసినటువంటి మ్యాటర్. తర్వాత వీళ్ళందరూ దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికంగా వినిపిస్తుంది. సో, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకే జిల్లా నుంచి ఎక్కువ మంది మాజీలు బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం. గులాబీ పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుందని, దీనిపై ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమే ముందు బీజేపీలోకి వెళ్తే మరింత భవిష్యత్తు ఉంటుందనే అంచనాలతో కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ బాట పట్టనున్నారు. దీనిపై ఇప్పటికే సంకేతాలు ఉన్నాయని పార్టీ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను మరింత డ్యామేజ్ చేశాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకుంటే కమలం పార్టీకి అత్యధికంగా సీట్లు కేటాయించాల్సి వస్తుందని నాయకుల అభిప్రాయం. అలాంటి పరిస్థితిలో బీజేపీలో నాయకులు తక్కువగా ఉన్నారని, తాము ముందే ఆ పార్టీలో చేరితే తమ స్థానం పదిలం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే నాయకులు వలస బాట పడుతున్నారని చెప్తున్నారు. సో, మొత్తానికి గువ్వల రాజీనామా. సో, గతంలో కూడా మునుగోడు ఉప ఎన్నికల వేళ గువ్వల బాలరాజ్‌కి 100 కోట్లు ఇచ్చారు. సో, దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలకి 400 కోట్లు డీలు. సో, అది కాస్త కేసీఆర్‌కి తేలడంతోటి అది కాస్త బ్రేక్ పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ నలుగురు కూడా గెలవలేరనుకోండి. ఈ నలుగురిట్లో మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే జాయిన్ అవుతారన్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. బట్ గువ్వల బాలరాజు గారు మాత్రం నేను బీజేపీలో చేరుతాను ఎక్కడ కూడా అనలేదు అని చెప్పేసి వాళ్ళంటున్నారు. ఆయన చేసినటువంటి ఒకటి కాల్ రికార్డింగ్, కార్యకర్తతో మాట్లాడుతూ ఒక కాల్ రికార్డ్ లీక్ కావడం అనేది జరిగింది. దాంట్లో క్లారిటీగా ఏముందంటే, బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీలోకి విలీనమవుతుంది. సో, దానికన్నా ముందే మనం బీజేపీలోకి వెళ్ళిపోతే మన ప్లేస్ అంటూ మనకి అంటే మన ప్లేస్ ఉంటుంది. సో, అంతకు ముందే మనం బీజేపీలోకి వెళ్ళిపోతే మనకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దపీట లభిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత మహబూబ్ నగర్ నుంచే దాదాపుగా ఇప్పుడు 14 స్థానాల్లో 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందులో ఒకరు కాస్త ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో, ఒక్కరు మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్‌కి చెందినటువంటి అలంపూర్‌లో బీఆర్ఎస్‌కి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. సో, దాదాపుగా మరి నిన్న నిరంజన్ రెడ్డి పైన కూడా బీజేపీలోకి వెళ్తారు, రాజీనామా చేస్తారని వార్తల్ని ఆయన కూడా ఖండించడం అనేది జరిగింది. మరి మిగతా నాయకులు కూడా ఖండిస్తారా? లేకపోతే అది నిజం చేస్తూ త్వరలో భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు తీర్థం పుచ్చుకోబోతున్నారా? సో, ఈ 12 మందిలో నల్గొండ గావచ్చు, అలాగే రంగారెడ్డి నుంచి గావచ్చు, అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అందులో మరి నిన్న గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతోటి, అలాగే కవిత గారు కూడా గతంలో అన్నారు బీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేస్తున్నారని చెప్పేసి. తర్వాత సీఎం రమేష్ గారు కూడా అదే మాట్లాడడం అనేది జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పడం కన్నా ఇప్పుడు గువ్వల బాలరాజు ఆడియో లీక్ కావడం అనేది పెద్ద సెన్సేషనల్ సృష్టిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఆ 12 మంది? ఆయన నిజంగా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.